హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాప్ 53 ఛానల్. ప్రపంచంలో మందు తాగే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువే ఉంది. కానీ వీళ్ళలో కొంతమందికి మందు తాగగానే మొహం ఎర్రగా అవ్వటం మీరు గమనించే ఉంటారు. తాగగానే మొహం ఎర్రగా అవ్వటాన్ని ఆల్కహాల్ ఫ్లష్ రియాక్షన్ అని అంటారు. వీటిలో ఫ్లష్డ్ స్కిన్, నోక, హెడ్ఏక్, ఇంకా గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దానికి కారణం అసెటిల్డిహైడ్ శరీరంలో పేరుకుపోవడం. అసెటిల్డిహైడ్ అనేది హైలీ టాక్సిక్, ఇంకా ఇది క్యాన్సర్కు కారణం. ఆల్కహాల్ తాగిన తర్వాత అది లివర్ని చేరుకున్నప్పుడు అది అసెటిల్డిహైడ్గా జీవక్రియ చెందుతుంది. సాధారణంగా ఇది త్వరగా సురక్షితమైన రూపంలోకి మార్చబడుతుంది. అయితే ఆల్కహాల్ ఫ్లష్ రియాక్షన్ ఉన్నవారిలో ఇది వేరుగా ఉంటుంది. మన శరీరం ఆల్కహాల్ని అసెటిల్డిహైడ్గా చాలా వేగంగా మారుస్తుంది. కానీ అసెటిల్డిహైడ్ని ఎస్టేట్గా మార్చడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అసెటిల్డిహైడ్ విషప్రయోగం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం కాకుండా లాంగ్ టర్మ్లో మౌత్ ఇంకా థ్రోట్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ ఆల్కహాల్ ఫ్లష్ రియాక్షన్ అనేది ఒక జెనెటిక్ కండిషన్. ఇది సెంటర్ చైనాలోని హాన్ చైనీస్లో మొదలైంది. కాలం గడిచే కొద్దీ ఈస్ట్ ఏషియా అంతా వ్యాప్తి చెందింది. ప్రస్తుతానికి ఈస్ట్ ఏషియాలో 1/3 మందికి ఇది ఉంది. ఇది జెనెటిక్ ప్రాబ్లం అవటం వల్ల దీనికి చికిత్స లేదు. ఈ ప్రాబ్లం ఉన్నవారు ఎక్కువగా తాగరు, మందుకి బానిస అవ్వరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.